బ్రహ్మర్షి పత్రిక గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జయహో పత్రిజీ. ఈరోజు చాలా విషయాలు చెప్పుకుందాం. మంచి టాపిక్స్ ఇచ్చారు. ఏమైనా అర్థం కాకపోతే కనుక పూర్తిగా రాసుకోండి. అక్కడ మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ అడిగి చెప్తా. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు చాలా హయ్యర్ ఎనర్జీస్ దాకా మాస్టర్స్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే రాసుకోండి, నేను మళ్ళీ చెప్తా. ఓకే ఓకే ముందుగా మనం ప్రతిరోజు కూడా మంచిగా ధ్యానం చేస్తున్నాం, బాగానే ఉంది. హయ్యర్ ఎనర్జీ తీసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఒకేసారి సడన్ గా చాలా మంది ఏమంటారంటే, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, నా ఎనర్జీ లాస్ అయిపోయిందండి. వేరే వాళ్ళు వచ్చారండి, నా ఎనర్జీ లాస్ అయిపోయిందండి. బయటికి వెళ్ళాను, నా ఎనర్జీ లాస్ అయిపోయిందండి. ఓకే, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నా ఎనర్జీ లాస్ అయిపోయింది. నన్ను నేను ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, నా ఆరాను ఎలా లాక్ చేసుకోవాలి, నాకు మాస్టర్స్ కాకుండా వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ చేయకుండా ఎలా చూడాలి, నన్ను నేను ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఇది చాలా మందికి చాలా రకాలుగా ఆన్సర్ కావాల్సిన క్వశ్చన్. యూట్యూబ్ లో కూడా మొన్న వీడియోస్ లో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆరా ఎలా లాక్ చేసుకోవాలి, మమ్మల్ని మేము ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. దీనికి సింపుల్ గా చెప్తా, అందరికి అర్థమైన భాషలో సింపుల్ గా చెప్తా. అసలు ఫస్ట్ బేసిక్ గా ఆరా, మనకి ఆరాని ఎలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ బేసిక్ గా. ఎవరైనా కొత్తగా ఈ రోజు వచ్చిన వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా సరే, ఆరాని ఎలా క్లీన్ చేసుకోవాలంటే చిన్న రెమెడీ చెప్తా. ఆ తర్వాత ఎలా ప్రొటెక్షన్ వేసుకోవాలో చెప్తా. మీరు 15 రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి తలస్నానం చేసేటప్పుడు కళ్ళుప్పు, దొడ్డుప్పు ఉంటుంది చూసారా, దొడ్డుప్పు కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేసేసిన తర్వాత తల టవల్తో తుడవకుండా జస్ట్ పుష్ చేయండి అంతే. హెడ్ కి పుష్ చేసిన తర్వాత టవల్ కూడా జస్ట్ ఇలా పుష్ చేయండి బాడీకి కూడా. ఎప్పుడైతే చేసారో, ఈ కళ్ళుప్పు అనేది ఏంటంటే సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కాబట్టి దానిలో ఉన్న లవణాల ద్వారా మీ ఆరా క్లీన్ అయిపోతుంది. అంటే సముద్ర స్నానం చేసినట్టు అవుతుంది ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే, అప్పుడు దాకా మీలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని భయాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత శుభ్రంగా మెడిటేషన్ లో కూర్చోవాలి ప్రశాంతంగా. ఇంట్లో పిరమిడ్ ఉంటే మాత్రం కంపల్సరీ ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి పిరమిడ్ ని శుభ్రం చేయాలి. మంచి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. చెక్క పిరమిడ్ అయితే. లేదు క్రిస్టల్స్ ఉన్నాయంటే, మామూలుగా విడిగా క్రిస్టల్స్ ఉంటే అవి ఉప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత శుభ్రంగా తీసి పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు తలస్నానం ఉప్పు వేసుకుని చేసిన తర్వాత ఆరా క్లీన్ అవుతుంది ఫస్ట్. ఆరా క్లీన్ అయిపోయిన తర్వాత ఆరాను లాక్ ఎలా చేయాలి? ఆరా క్లీన్ అయిపోయింది, బాగుంది. ఆరా లాక్ ఎలా చేయాలి అంటే, ఆరా లాక్ చేయకపోతే ఏమవుతుందంటే, మీరు ఇంటికి డోర్ ఓపెన్ చేస్తే అవసరం లేని వ్యక్తులు ఎలా వచ్చేస్తారో, అలాగే ఏంటంటే మీరు ధ్యానం చేసినప్పుడు అవసరం లేని వాళ్ళందరూ కూడా మీలోకి వచ్చేస్తారు. దాన్ని ఎలా లాక్ చేసుకోవాలి? అంటే జస్ట్ కళ్ళు మూసి కూర్చోండి. మనం ప్రతిరోజు చెప్పుకుంటాం కదా, ఆర్కేంజల్ మైకిల్ సార్ చేత నా చుట్టూరు రక్షణ రేఖ ఏర్పడ్డది, అష్టదిగ్బంధనం క్రిస్టల్తో కనెక్ట్ అయి ఉన్నాను, పూర్తిగా బద్రీ సార్ ఒక కాన్సెప్ట్ లో ఉన్నాను, మహావతార్ బాబాజీ యొక్క కాంతి వెలుగుతో నా చుట్టూరు రక్షణ రేఖ ఏర్పడ్డది, అష్టదిగ్బంధనం క్రిస్టల్తో కనెక్ట్ అవుతూ పూర్తిగా బద్రీ సార్ ఒక చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నాను. ఇది ప్రొటెక్షన్ లేయర్. ఇది ఎందుకు చెప్తాము అంటే, మనం మెడిటేషన్ చేస్తున్నాము అంటే, మనం ఒక పాజిటివ్ వేలోకి వెళ్తున్నాము అంటే, అక్కడ ఏమవుతుంది అంటే, కొంచెం అక్కడ సరికాని వ్యక్తులు కానీ, సరికాని శక్తులు కానీ ఉంటే మన మెడిటేషన్ ని ఆఫ్ చేస్తాక చూస్తారు. ఎందుకు అంటే, మీకు ఉదాహరణ చెప్పాలంటే, పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసేటప్పుడు పైనుంచి రక్తాలు అట్ట వేసేవారు చూసారా, మాంసం ముద్దలు గట్ట వేసేవారు కదా. అలాగే ఏంటంటే, ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు ఆపుతాయి, ట్రై చేస్తాయి. అందుకే ఏంటంటే, మనం ప్రొటెక్షన్ లేయర్ వేసుకుని మెడిటేషన్ చేస్తే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత
కళ్ళు ఉప్పేసుకుని కొంచెం పసుపు వేసి తలస్నానం చేసేస్తారు. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు జస్ట్ ఇప్పుడు చెప్పింది ప్రొటెక్షన్ లేయర్. ఈ ప్రొటెక్షన్ లేయర్ వేసుకున్న తర్వాత ఆరాని ఎలా లాక్ చేసుకోవాలి? కళ్ళు మూసి కూర్చోండి. కళ్ళు మూసి కూర్చుని మీకు మీరే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి నేను ధ్యానం చేసినప్పుడు కానీ, భౌతిక జీవితంలో ఉన్నప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ, ఈ సమయంలో అయినా సరే నా చుట్టూరు ఉన్న ఆరా గురువుల యొక్క చైతన్యంతో లాక్ అయి ఉంది. పత్రి సార్ ఒక చైతన్యంతో లాక్ అయి ఉంది. నాకు ధ్యానంలో ఏ మెసేజ్లు వచ్చినా సరే హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ నుంచి మాత్రమే నాకు మెసేజెస్ రావాలి. సరికాని వ్యక్తులు కానీ, సరికాని మనుషులు కానీ నా జీవితంలోకి రాకుండా గురువులందరూ సహకరించాలి. నా చుట్టూరు ఎప్పుడు కూడా ఆది పరాశక్తి యొక్క రక్షణ రేఖలో నా ఆరా నేను ఉన్నాను. ఇక్కడ ఆది పరాశక్తి నేను మామూలుగా చెప్తున్నాను ప్రొటెక్షన్ లేదు. మీరు హనుమంతుడు ఇష్టం అయితే హనుమంతుడు తీసుకోండి, లేకపోతే పత్రిసారి ఇష్టం అయితే పత్రిసారి తీసుకోండి. ఎవరైతే హై డైమెన్షన్ మాస్టర్స్ కావాలంటే హై డైమెన్షన్ మాస్టర్స్ తీసుకోండి. రక్షణ వాళ్ళ పేరు చెప్పాలి. హనుమంతుడు అంటే హనుమంతుడు యొక్క రక్షణ రేఖలో నేనున్నాను. నేను పూర్తిగా ఆర్కేంజల్ మైకిల్ సార్ యొక్క గోల్డ్ కలర్ డూమ్ లో రక్షణ రేఖలో ఉన్నాను. ఆర్కేంజల్ మైకిల్ అంటే పూర్తిగా ఏంజల్స్ అన్నిటికీ రాజు లాంటి వాళ్ళు. అందు గురించి ఆయన యొక్క రక్షణ రేఖలో ఉన్నాను. ఆయన యొక్క గోల్డ్ కలర్ సిల్వర్ డూమ్ లో ఉంటూ నా చుట్టూరు ప్రొటెక్షన్ ఏర్పడ్డది. వైమా మాస్టర్స్ యొక్క రక్షణ రేఖలో ఉన్నాను. ఓకే, ఇది ఇంకా నాకు ఇన్ని కష్టంగా ఉన్నాయి ఈజీగా చెప్పుకోవాలనుకున్నామంటే, మీకు ఇష్టమైన దైవం వినాయకుడు అంటే ఇష్టం. నా చుట్టూరు ఎప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు నా చుట్టూరు గణపతి యొక్క శక్తి క్షేత్రంలో రక్షణ వలయంలో నేనున్నాను. హనుమంతుడు ఒక రక్షణ రేఖ వలయంలో నేనున్నాను. మహా అవతార బాబాజీ యొక్క కాంతి వెలుగుతో నా చుట్టూరు శక్తి క్షేత్రం ఏర్పడ్డది. ఇక్కడ భావన ముఖ్యం. ఏంటి అంటే, మీరు ఏ మాస్టర్ వేసుకున్నా సరే కంపల్సరీ మీకు నమ్మకం ఉండాలి. ఆ మాస్టర్ ప్రొటెక్షన్ చేస్తున్నారని నమ్మకం ఉండాలి. అంతేగాని ఒక 10 మంది చెప్పేసి మీరు 10 మంది వేసుకుంటాం వల్ల ఉపయోగం లేదు. మీకు నచ్చిన దైవం కానీ, మీకు నచ్చిన గురువు కానీ ఎవరిదో ఒకరు ప్రొటెక్షన్ లేయర్ ఒక 2 ఎన్నో వేసుకోండి సరిపోతుంది. ఓకే, ఇది వేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ ఆరా లాక్ అవుతుంది. మళ్ళీ ఇందాక ఒక మాట చెప్పించాను కదా, నాకు ధ్యానంలో కానీ, నిద్రపోయే సమయంలో కానీ, భౌతిక జీవితంలో కానీ హై డైమెన్షన్ మాస్టర్స్ యొక్క మెసేజెస్ మాత్రమే రావాలని పెట్టుకోండి. ఎందుకు అలా అంటున్నాను అంటే, మనం సాధన చేసేటప్పుడు మనకు తెలియకుండా ఎక్కడైతే ఎర్త్ బాండింగ్ సోల్స్ ఉన్నాయో అవి కూడా మనం ఈ ప్రొటెక్షన్స్ అన్ని వేసుకోకపోతే మన పక్కన వచ్చి కూర్చుంటాయి. కూర్చుని ఏం చేస్తాయంటే, నేను ఒక స్వామీజీని మీకు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పేసి మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటది. కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ కూర్చోగానే ఎవరో వచ్చి మాట్లాడేస్తున్నారన్న భావన వీళ్ళకి కలిగిందని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న వాయిస్ రావట్లేదు సార్. మన మెడిటేషన్ ఫోన్ వచ్చింది అందుకు ఆగింది. ఓకే, ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే, మనకి
మనం సాధన చేసేటప్పుడు ఈ ప్రొటెక్షన్ లేయర్ లేకపోతే ఏమవుతుందంటే ఎర్త్ బాండింగ్ సోల్స్ అన్ని కూడా మన చుట్టుపక్కల వచ్చేసి నాకు ఆ మెసేజ్ ఈ మెసేజ్ అంటే వ్యక్తిగత మెసేజ్లోకి వెళ్ళామంటే మనం చేసే ధ్యానంలో సగం వాళ్ళకి అయిపోతుంది. ఎర్త్ బాండింగ్ సోల్స్ వస్తాం వల్ల ఏమవుతుందంటే మనం చేసిన సాధననే వాళ్ళు ఎనర్జీగా తీసుకుంటారు. అందుకే ఏ లేయర్ ప్రతి ఒక్కళ్ళు కూడా లేయర్స్ వేసుకుని మీ ప్రొటెక్షన్ లేయర్ వేసుకున్న తర్వాత మాత్రం ధ్యానం చేస్తే సరైన ధ్యానం చేస్తారు. ఓకే, ఆ తర్వాత హై డైమెన్షన్ మాస్టర్స్ దగ్గర నుంచి మాత్రమే మెసేజెస్ తీసుకోండి. చిన్న చిన్న మాస్టర్స్ ఏదో వాళ్ళ అంటే ఇప్పుడు మాస్టర్స్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ద్వారా పనులు చేసుకుందాం అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. చూసుకోండి మీకు ఏ మాస్టర్ ద్వారా వస్తుంది మెసేజ్, మీరు కరెక్ట్ రూట్ లో ఉన్నారా చూసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ అది. తర్వాత ఈ ఆరా మీరైతే కళ్ళుప్పు పసుపు వేసుకున్న తర్వాత మీ ఆరా ఎప్పుడైతే క్లీన్ చేసేస్తున్నారో అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న అంటే అంతకుముందు అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మనకి ఇళ్లలో దిష్టి తీస్తారు చూసారా, నూనె వేసి దిష్టి తీస్తారు చూసారా, అగ్నితోనూ గట్ట దిష్టి తీస్తారు కదా, అలాగే ఏమవుతుంది అంటే ఆరా క్లీన్ అయిపోతుంది ఫస్ట్ కళ్ళుప్పు ద్వారా. తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే ఓకే, అయితే మనం ఎప్పుడైతే ఆరా క్లీన్ చేసుకుని సముద్ర స్నానంతో ఆరా క్లీన్ చేసుకుని ఎప్పుడైతే వచ్చామో ఆ తర్వాత నుంచి ఏం చేయాలి, మనం ఎక్కడికన్నా సపోజ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే పర్టికులర్ గా చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారంటే కొద్దిగా భౌతిక విషయాల్లో ఎక్కువ సరికాని విషయాలు కానీ సరికాని పనులు కానీ చేస్తూ ఉంటారు మన ఎదురుగా. మనకేమైందంటే మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత అందరినీ పాజిటివ్ గా చూసి సరికాని మాటలు వినటం కానీ సరికాని పనులు చేస్తాం కానీ చేస్తలేదు. కానీ ఎప్పుడైతే ఎక్కడ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఏంటంటే మనకి పనికిరాని విషయాలు చెప్తా ఉంటారు. అవసరం లేని విషయాల్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతాం వల్ల ఇంటికి రాగానే తలనొప్పి గట్ట వచ్చేసి అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మనం తీసేసుకుందాం, మనకి తలనొప్పి వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అని చెప్తా ఉంటారు మాస్టర్స్. దీన్ని ఎలాగంటే పూర్తిగా మీకు మీరే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఆ వ్యక్తి సరికాని మాటలు మాట్లాడుతున్నాడు, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్టే చెప్పుకోవాలి మాస్టర్స్కి, మాస్టర్స్ ఈరోజు నేను పలానా పని మీద బయటకు వెళ్తున్నాను, అక్కడ అందరూ కూడా సరైన మాటలు మాట్లాడేలా చూడండి, సరైన వ్యక్తులు మాత్రమే నాకు కనిపించేలా చూడండి అని చెప్పేసి ముందే మాస్టర్స్కి రిక్వెస్ట్ పెట్టుకుని వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ ఏదైనా సరే ఎవరైనా మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కడ ఉండటం కన్నా పక్కకి వెళ్ళిపోయి నుంచి ఉంటాం చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎదట మనిషి ద్వారా నా ఎనర్జీ లాస్ అవుతుందన్న మీకు ఒక భావన కలిగిందో ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ యాక్సెస్ ఎవరు ఇచ్చారు, మీరే ఇచ్చారు. అంటే వాళ్ళు మీకన్నా గొప్ప వాళ్ళు హయ్యర్ రేంజ్ మాస్టర్స్ తీకు సౌండ్ అయిపోతుంది, వాళ్ళు మీకన్నా హయ్యర్ రేంజ్ మాస్టర్స్ అని చెప్పేసి మీరు అక్కడ ఓకే చేసిన మూలాన ఏమవుతుంది అంటే ఇక్కడ జరిగే పని ఏమవుతుంది అంటే మీ ఎనర్జీ లాస్ అవుతుంది.
ఇక్కడ విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, అవతల వ్యక్తికైనా సరే, అవతల పెట్టుకోకూడదు. అవతల వ్యక్తి కన్నా మీరే గొప్పవాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ గొప్ప అని ఎందుకు అంటున్నానంటే, మీరు ప్రతిరోజు సాధన చేస్తున్నారు కదా! ఈ సాధన చేస్తం వల్ల ఏమవుతది అంటే, ఒక ఋషి తత్వం వచ్చేసింది మీకు. ఋషి అంటే ఒక ఋషి. ఎవరైనా సాధన చేసే వాళ్ళందరూ కూడా జ్ఞానులే. అంటే ఒక ఋషులే అందరూ. మహా ఋషి వేరు, బ్రహ్మ ఋషి వేరు. అంటే మనం అందరం ఋషులం మనం. ఓకే. ఎవరికి వాళ్ళ కేటగిరీలు బట్టి మహా ఋషి అవ్వచ్చు, బ్రహ్మ ఋషి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ఏంటంటే అందరూ కూడా ఒకటే ఇది. అంటే పూర్తిగా మనందరి శక్తి కూడా ఒకటే. అందు గురించి ఇప్పుడు వేరే వ్యక్తిని నెగటివ్ నెగటివ్ గా ఉన్నాడు ఆయన, పాజిటివ్ గా రావట్లేదని మనం ఎప్పుడైతే ప్రేరణ కలిగించామో, మనం ఒక పాజిటివ్ ని ఆయనకి నెగటివ్ గా మనం ఇచ్చేసి మళ్ళీ అది నెగటివ్ గా మనం స్వీకరిస్తున్నాము. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏది అంటే పాజిటివ్, నెగటివ్ 2 ఉన్నాయి. ఓకే. ఇక్కడ పాజిటివ్ అన్నది పాజిటివ్, నెగటివ్ 2 ఉన్నాయి. అంటే ఒకటి మంచి, ఒకటి చెడు. ఈ చెడు, మంచి అన్నది ఎక్కడ ఎలా ఉంది? అయన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఒక మనిషి మనం మంచిగా కనిపిస్తాడు, ఒక మనిషి చెడుగా కనిపిస్తాడు. అక్కడ ఆ మనిషి మాత్రం అలా ప్లెయిన్ గానే ఉంటాడు. కానీ ఏంటంటే మనం చూసే కోణాన్ని బట్టి వాళ్ళకి కనిపిస్తారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళినా, నేను వెళ్ళి పని విజయవంతంగా అవుతానికి మాస్టర్స్ నాకు సహాయం చేస్తున్నారు. మీరు కారులో బయటకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఎంతో విజయవంతంగా నా పని మీద బయటికి వెళ్ళాను. మళ్ళీ అంతే సేఫ్ గా మా ఇంటికి వచ్చేస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని ముందే చెప్పేసుకుని వెళ్ళండి బయటికి. ఓకే. మీకు ఎవరైనా డబ్బులు తీసుకొచ్చారు, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజు నాకు డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఎవరో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి క్లాస్ చెప్పారు, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజు నాకు ఈ ద్వారా మంచి మెసేజ్ ఇప్పించారు అని ఎప్పుడైతే మీరు ప్రతిదానికి థ్యాంక్ యూ అన్న పదం ఎప్పుడైతే వాడటం మొదలు పెట్టారో, అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి దానికి ఎవరైనా వాటర్ తీసుకురావడానికి థ్యాంక్ యూ, నాకు వాటర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాటరే కదా అండి, వాటరే కదా అండి కాదు, ఆ సమయంలో మనం వాటర్ తాగకపోతే చాలా కష్టం. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తూ అలవాటు చేసుకోండి. తర్వాత ఎవరైతే ఇబ్బంది పెట్టి మనుషుల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ముందే ప్రొటెక్షన్ వేసుకోండి. నేను పత్రి సార్ కాన్షియస్ లో ఉన్నాను, పూర్తిగా పత్రి సార్ ఒక చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నాను. ఈ రోజు నేను అతని దగ్గరికి వెళ్ళి అన్ని మంచి విషయాలు నేను మాట్లాడతాను, ఆయన కూడా మంచి విషయాలుగా మాట్లాడేలాగా మాస్టర్స్ చూసుకోండి అనుకుని వెళ్ళండి. ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే ఈ లాక్ వేసారో అవతల వాడు కూడా సరిగ్గానే మాట్లాడతారు. అవతల వాళ్ళు కూడా సరిగ్గానే మాట్లాడతారు. అందు గురించి ఈ లాక్ వేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మన ఒక చైతన్యాన్ని అంటే పూర్తిగా మన చైతన్యాన్ని రోజు రోజుకి పెంచుకోవాలంటే ఏం చేయాలి? మన చైతన్యాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మన చైతన్యం పెంచుకోవాలంటే ఎప్పుడు కూడా ఆలోచన విధానాన్ని అవసరం ఉన్నంత వరకు కూడా పూర్తిగా మనకు పనికొచ్చే విషయాల గురించి ఆలోచించాలి. పనికిరాని విషయాల గురించి మాట్లాడకూడదు. ఇక్కడ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ లో అంటే ఇప్పుడు భౌతికంగా ఉన్న జీవితంలో జరుగుతున్న విషయాలు ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడైతే ఫీడ్ అయిపోయి ఉన్నాయో అన్ని పూర్తిగా రియాలిటీలోకి వచ్చేస్తూ ఉంటాయి. ధ్యానం చాలా మంది ఎక్కువ చేసేసిన తర్వాత ఏది రియాలిటీయో, ఏది నిజంగా జరుగుతుందో లేదా ధ్యానంలో జరుగుతుందో తెలియదు. ఎందుకు అలాగ తెలియదు అంటే, వాళ్ళు ఎక్కువగా అతిగా ధ్యానం చేసేయటం వల్ల రియాలిటీని కోల్పోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. భౌతిక జీవితానికి, స్పిరిచువల్ జీవితానికి మధ్యలో లేయర్ కట్ అయిపోయిందంటే చాలా కష్టం అవుతుంది. రియాలిటీలో కూడా ఉండాలి. ఓకే, ఎస్, ఈ రోజు మన కుటుంబ బాధ్యతని రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత, మన బాధ్యతని చేసుకున్న తర్వాత మాత్రం ధ్యానంలోకి రావాలి. అంతేగాని ఏదో ఒకేసారి నాకు అన్ని శక్తులు వచ్చేయాలి, నేను ఒక బ్రహ్మ ఋషిని అయిపోవాలని తపస్సు చేస్తారంటే వాళ్ళు ఎప్పటికీ జ్ఞానులు కారు.
ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎప్పటికీ ధ్యానం రాదు. ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండకూడదు, జస్ట్ కూర్చోవాలి అంతే. మన పనులు మనం చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలో కూర్చున్నామో, ప్రశాంతంగా ఎప్పుడైతే కూర్చున్నామో అది కరెక్ట్. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే ఇళ్లలో పనులు తప్పించుకుంటాకే, వేరే వాళ్ళ దగ్గర గొడవలు తప్పించుకుంటాకే కాసేపు కళ్ళు మూసుకుని నేను ధ్యానం చేస్తున్నాను. వీళ్ళు ధ్యానం చేయరు, వాళ్ళ దగ్గర నుంచి కళ్ళు మూసుకుని తప్పించుకుంటా పోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు ప్రమేయం లేకుండా ఎవరైతే ప్రశాంతత కోసం ధ్యానం చేస్తారో వాళ్ళ ముందుకు వెళ్తారు. ఆ తర్వాత ఇంకోటి, మనకి మెడిటేషన్ చేసేటప్పుడు కానీ, మెడిటేషన్ లో కానీ, కళల్లో కానీ, భౌతిక జీవితంలో కానీ మన అసలు ఆలోచన విధానం ఎలాగుందో చెక్ చేసుకోవాలి. ఈ ఆలోచన విధానం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా నేను నా క్లాసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కొత్త మాటలాగా అనిపిస్తుంది, పాత మాటలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కటే మాట, సరైన జ్ఞానం మీకు అందుతలేదు ఈ రోజు కూడా, జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న వాళ్ళందరికీ కూడా మీరు ఒక 40 రోజులు నేను చెప్పినట్టు పాటించండి, 100% మీరు ఉన్న లైఫ్ కన్నా బెటర్ లైఫ్ లోకి వస్తారు. ఏంటి ధ్యానం? రోజుకు 1 గంట చేసిన, 1 అవర్ కానీ 2 అవర్స్ చేసిన ప్రాబ్లం, 1 అవర్ చేసిన ప్రాబ్లం. ధ్యానం చేసిన తర్వాత మన భౌతిక జీవితాలన్నీ మనం చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత, ఈ ధ్యానం 1 అవర్ చేసిన తర్వాత 23 గంటలు ఏ స్థితిలో ఉన్నామో గమనించండి. ధ్యానం చేసినప్పుడు మాత్రం బ్రహ్మాండమైన స్థితిలో ఉండి, తర్వాత ధ్యానం నుంచి బయటికి రాకన్నా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళని కామెంట్ చేసి వీళ్ళని జడ్జిమెంట్ చేస్తున్నారంటే వాళ్ళ జీవితాంతం ధ్యానం చేసిన వేస్ట్. మానేయండి దయచేసి. మానేసి మేము జ్ఞానులు కాదని చెప్పేసి మనుషుల్లో కలిసిపోండి. అసలు ధ్యానం చేసే వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు చెప్తా. ఈ పాటిస్తున్నారు అంటే ధ్యానంలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. మెడిటేషన్ కూడా చేయొద్దు. ఎందుకంటే మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, 100% మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీ వల్ల మీ కుటుంబానికి లాస్, మీకే లాస్. అసలు ఏం క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి, ధ్యానం చేస్తాక ఏం ఉండాలి, ఏ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి? ఫస్ట్ క్వాలిటీ, మీరు రోజుకు 1 అవర్ అయినా సరే మీ గురించి, మీ జీవితం గురించి ప్రశాంతంగా కూర్చుంటాం నేర్చుకోండి. శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా కూర్చుంటాం నేర్చుకోండి. ఇది చాలా ఈజీ. ఎందుకంటే ఏ ఖర్చుతో లేదు, ప్రశాంతంగా కూర్చోవాలి ఇంట్లో. ప్రశాంతంగా ఎక్కడ దగ్గరగా పిరమిడ్ ఉంటే పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయండి, లేదు ఇంట్లోనే చిన్న పిరమిడ్ ఉంటే పిరమిడ్లోకి వెళ్ళి కూర్చొని చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ గంట సేపు ధ్యానం చేసిన తర్వాత ఈ 23 గంటలు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఫిక్స్ అయిపోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక ఋషి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఋషిని అని గుర్తుపెట్టుకోండి. మనసులో ఎవరిని తిట్టద్దు, అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించద్దు, వేరే వాళ్ళ మనసులో తిట్టుకోవద్దు, వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడద్దు. తర్వాత ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి లేనప్పుడు మీరు మాట్లాడకూడదు. ఎవరితో ఉన్న సమస్య ఉంటే డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేసి కానీ లేకపోతే పర్సనల్ గా కలిసి కానీ బాబు నీ వల్ల ఇది ప్రాబ్లం అని చెప్పాను. ఈ 5 లక్షణాలు ఎవరైతే పాటిస్తున్నారో, సరైన ఆహారం తీసుకుంటా, కూరగాయలు భోజనాలు చేస్తా సరైన ఆహారం ఎవరైతే తీసుకుంటున్నారో, సరైన మాట ఎవరు మాట్లాడుతున్నారో, సరి అయిన మాట మాత్రమే మాట్లాడాలి. సరైన మాట అంటే ఏంటి అసలు? సరైన మాట అంటే మన నోట్లోంచి సరిగ్గా వేరే వాళ్ళని తిడతాం కానీ, వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతాం కానీ, వేరే వాళ్ళ గురించి కామెంట్ చేస్తాం కానీ, వేరే వాళ్ళ గురించి జడ్జిమెంట్ చేస్తాం కానీ పదే పదే వస్తుందంటే సరికాని మాటలు ఇవన్నీ. అంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితేనే తప్పు మాట్లాడినట్టు కాదు. వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే మనం నాన్ వెజ్ తిన్నంత పాపం. నాన్ వెజ్ మానేసా అంటే చాలా మంది నాన్ వెజ్ మానేసాను అనుకుంటున్నారు. మన సరికాని వ్యక్తుల గురించి సరికాకుండా మాట్లాడుతాం అంటే ఇంకా మనం నాన్ వెజ్ తినలేం. సరైన మాట మాత్రమే మాట్లాడాలి. అప్పుడు సరైన మాటలు మాట్లాడితే ఏమవుతుందంటే మన మాటే మంత్రంలో పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక మనిషి ఉన్నాడు, పొద్దున్న సాయంత్రం దాకా ఒక 100 మాటలు మాట్లాడుతాడు అనుకోండి, అవసరం లేని విషయాలు. అప్పుడు ఎవరన్నా పట్టించుకుంటారా?
ఏమో పిచ్చగా అత్తమాటలు వాగుతానే ఉంటాడంట. రోజుకి ఒకే మాట మాట్లాడతాడు. ఆ మాట మాట్లాడితే మంత్రంలో పనిచేస్తుంది. అప్పుడేంటో వీళ్ళు కూర్చుంటారు. ఆడు ఏం మాట్లాడతాడబ్బా? ఏం మాట్లాడతాడబ్బా ఇవాళ అసల? నిన్న చెప్పాడు జరిగిపోయింది. ఇవాళ చెప్తున్నాడు. ఏం జరుగుతదని చెప్పి చూస్తారు. ఎందుకు అంటే మాట మీద ధ్యాస. అప్పుడేమవుతుంది మాటే మంత్రంలా పనిచేస్తది. ఒకసారి ఉదాహరణకు నేను చెప్తా. విశ్వం ఎలాగ ఆలోచిస్తదంటే మీరు గమనించారో లేదో క్లాసుల్లో నేను ఎవరితోనో యాలకులం వాడతాం గానీ, సరదాగా మాట్లాడతాం గానీ ఏముండదు. జస్ట్ నేను వస్తాను, మైక్‌లన్నీ ఆఫ్ చేసేత్తాను, మెడిటేషన్ చెప్పేత్తా, క్లాస్ చెప్పేస్తా ఎళ్ళిపోతా. ఎవరితోని యాలకులం కూడా ఆడను. అసలు సరదాగా కూడా మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే, నేను నిజంగా మాట్లాడినా ఇక్కడ మీ మైక్ తీసుకోదు. ఎందుకంటే విశ్వం ఫిక్స్ అయిపోయింది. ఈడు నోట్లోంచి మాట వచ్చిందంటే మంచి మాటే రావాలని విశ్వం ఫిక్స్ అయిపోయిందక్కడ. అంటే మనం ఆ స్థితికెళ్ళిపోవాలి. మన నోట్లోంచి సరికాని మాట రానివ్వదు ఫస్టు. నిజంగా నా నోట్లోంచి ఎప్పుడన్నా పొరపాటున రావాలంటే, నేను పొరపాటున ఎవరి మీద కేకేసానంటే నా వాయిస్ రాదు. మనం ఆ స్థితికెళ్ళిపోవాలి. మనం గట్టిగా మాట్లాడదామన్నా రాదు. ఎంతకన్నా గట్టిగా రాదు. భౌతిక జీవితంలో ఉన్నవాళ్ళు గట్టిగా అరుస్తూ అయన్నీ వస్తాయి. కానీ మనకు రాదు. ఎందుకు రాదు అంటే, పూర్తిగా మాస్టర్స్ కంట్రోల్‌లోకెళ్తాం మనం. ఎప్పుడైతే మాస్టర్స్ మన జీవితాల్లోకి ఎంటర్ అయ్యారో, మన జీవితం చాలా బావుంటది. ఏం లేదు. చిన్న ఉదాహరణకి మనకి భౌతిక జీవితంలో ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. భౌతిక జీవితంలో ప్రాబ్లమ్ వచ్చింది. రాగానే మనం ఏం చేస్తాం? చాలా మందికి ఫోన్‌లు చేసేసి, ఇది ప్రాబ్లమ్ వచ్చింది నాకు. ఇది ఇలాగొచ్చింది, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఇలా వచ్చిందని చెప్పి మనం 100 మందికి చెప్పేస్తాం. 100 మందికి చెప్పేస్తే 100 మందిలో ఎవరన్నా మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? మహా అయితే ఒకడో ఇద్దరో ఉంటారు. అంటే 98 మందికి మనం వేస్ట్ చేసాం. ఈ వేస్ట్ చేసింది ఏమవుతది? అదంతా నెగెటివ్ ఎనర్జీగా మననే పట్టుకుంటది. బయట వాళ్ళకి మనకి డిఫరెన్స్ చెప్తున్నా. ఏంటి అంటే బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సమస్య రాగానే 98 మందికి చెప్పేస్తున్నారు. 100 మందికి చెప్తున్నారు. అంతే పనికొచ్చేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరుంటారు. దీన్ని ఏం చేస్తున్నారు? మీకు జరిగిన నష్టాన్ని మళ్ళీ 1000 టైమ్స్ ఎక్కువ చేస్తున్నారు దాన్ని చెప్తూ వల్ల. అదే జ్ఞానికి నష్టం. జ్ఞానికి కష్టం వచ్చిందనుకో, నష్టం వచ్చిందనుకో ఆడు ఏం చేస్తాడు? కళ్ళు మూసి కూర్చుంటాడు. మాస్టర్స్ నాకు ఈ సంబంధం లేదు. ఈ అనుభవం ఇచ్చారు. ఓకే. థాంక్ యూ. నేను అంగీకరిస్తున్నాను. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో ఇక్కడ నష్టపోయాడు. వేరే దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉంది. కర్మను అనుభవించాలి అన్న విషయాలన్నీ పక్కన పెట్టి, మన జీవితంలో ఉందని అంగీకరిత్తం నేర్చుకుందాం. మంచిగా ఫ్యాన్ ఉంది. ఓకే. ఫ్యాన్ ఉంది మంచిగా. లైట్ ఉంది. మంచిగా బెడ్ ఉంది. మంచిగా తింటానికి ఫుడ్ ఉంది. ఎళ్ళటానికి వెహికల్ ఉంది. ఎంత ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం. ఇది వదిలేసి అయ్యో! కార్ ఉంటే బావుండు. కార్ ఉంటే పోనీ కార్ ఉన్నోడు ఏమవుతాడా? బిఎండబ్ల్యూ ఉంటే బావుండు. లేతే బెంజ్ ఉంటే బావుండు. లేతే బెంజ్ ఉన్నోడు ఊరుకుంటాడా? ఫ్లైట్ ఉంటే బావుండు. చార్టర్డ్ ఫ్లైట్ ఉంటే బావుండు. ఒకదాని నుంచి ఒకదానికి కోరికలు షిఫ్ట్ అవుతాం వల్ల అక్కడ మళ్ళీ ఏమవుతుంది? దుఃఖమే ఉంటుంది. దాన్ని అలా కాకుండా నిజంగా మీ దగ్గర బైకే ఉంది. శుభ్రంగా మంచిగా పెట్రోల్ కొట్టించుకొని శుభ్రంగా ఎక్కడన్నా మంచి పార్క్‌కెళ్ళి కూర్చున్నారనుకో ప్రశాంతంగా ఉంటది. దాన్ని మీరు అంగీకరించకుండా కారుంటే బయటికెళ్తానండి అంటే నిజంగా కారున్న ఎళ్ళరు మీరు. ఎందుకంటే అక్కడ మీ మనసు మాయలో ఉన్నారు మీరు. ఇంకో విషయం కారు కూడా కాదు, బైక్ కూడా కాదు. శుభ్రంగా నిజంగా దేవుడు 2 కాళ్ళిచ్చాడు. నడుచుకుంటూ ఎళ్లి నలుగురితో మాట్లాడొస్తే అది కూడా బెటరే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనసు మాయ చేస్తుంది. మనిషి మాయలో బతుకుతున్నాడు. ఈ మనసు చేసే మాయల నుంచి బయటికి రండి ఫస్ట్. ఒక వ్యక్తి మీకు తప్పుగా కనిపిస్తున్నాడంటే, ఆ తప్పు అతనిదా? మీదా? సరిదిద్దుకోండి. అందరికీ మంచి వ్యక్తిలా కనిపించే వ్యక్తి మీకు మాత్రమే చెడ్డగా ఎందుకు కనిపిస్తున్నాడు? ఆ వ్యక్తిలో ఉందా ప్రాబ్లమ్? మీలో ఉందా? అతను చూసినప్పుడు మీ లోన ఏ భావన కలుగుతుందో అది మార్చాలి. అతను మారడు. అతను అలాగే ఉంటాడు. ఎవరైనా మారతారా? మనిషి ఎవ్వడన్నా మారేవాడు ఉంటాడా? ఎవ్వరు మారడు. అతను అలాగే ఉంటాడు. ఒక 100 మందికి మంచోడయినాడు మీకు చెడ్డగా కనిపిస్తున్నాడంటే
అతనిది కాదు మనది తప్పని మనం ఒప్పుకోవాలి. తర్వాత ఇంకోటి అంగీకరించాలి. ప్రతి దాన్ని జీవితంలో ఉన్న ప్రతి దాన్ని ఈ రోజు కష్టం ఇచ్చాడు. ఈ రోజు ఇచ్చిన కష్టాన్ని కూడా నేను అంగీకరించాను. అనుభవం నేర్చుకున్నానని చెప్పి స్థితికి ఉండాలి మనం. అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతది. అంతేగాని మనం ఎంతసేపు మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి మనం ముందుకి వెళ్తే ఏమవుతది అంటే మన జీవితంలో చాలా విషయాల వరకు కూడా నష్టమే జరుగుతది. ఎందుకు నష్టం జరుగుతది అంటే మనం మన జీవితాన్ని అంగీకరిస్తలేదు. మన జీవితాన్ని ఎందుకు అంగీకరించాలి అంటే మనం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న జీవితంలో మీరు నా ప్లేస్‌లోకొస్తే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. నేను మీ ప్లేస్‌లోకి వస్తే ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఎందుకంటే ఎవరి జీవితంలో వాళ్ళు అనుభవించే కష్టాలు గాని, సుఖాలు గాని వాళ్ళు మాత్రమే అనుభవించగలరు. చాలా మంది అంటారు, "ఆ! కష్టం మీకేం తెలుసండి? నా దగ్గర ఉంటే తెలుత్తది. నాలా ఉంటే తెలుత్తది." అది 100% కరెక్ట్. ఆడు అనుభవిస్తున్నాడంటే ఆడు మాత్రం అనుభవించగలడు. ఇంకెవ్వడు అనుభవించలేడు. అందుకే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళు? మనమే గొప్పవాళ్ళు. కానీ మనలో ఉన్న దాన్ని ఏంటి అసలు ఏది మెరుగుపరచాలి? ఏది సరిదిద్దుకోవాలి అన్నది ఆలోచన మనకెప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే మన జీవితం బాగుపడుతుంది. ఏం లేకుండా నేను ధ్యానం చేస్తున్నా, కళ్ళు మూసుకుంటే ఏమీ జరగదు. కళ్ళు మూసుకునే వాళ్ళందరూ కూడా మానేయండి. కళ్ళు మూసుకున్న తర్వాత మనం ఉన్న చేంజెస్ 41 రోజుల్లో ఏం మార్పులొచ్చినియి మన జీవితంలో? మనం ఏం మార్చుకుంటున్నాము? మనకింకా కోపం వస్తుందా? లేదా కోపాన్ని కంట్రోల్ చేస్తున్నామా? మనకున్న కోరికలన్నీ లోన సప్రెస్ చేస్తున్నామా? బయటకొదిలేసామా? దేనికి కోపం వచ్చిందా? 5 నిమిషాలో, 10 నిమిషాలో విడిచిపెట్టేవాలి. సరికాని ఆలోచన వస్తుందా? 10 నిమిషాల్లో, పావుగంట విడిచిపెట్టాలి. ఏ విషయం గురించన్నా ఎక్కువగా 20 నిమిషాల కన్నా ఎక్కువగా ఎవడన్నా ఆలోచించాడంటే వాడికి ఇంకా సరైన జ్ఞానం అందలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు, మీరు మోసపోతున్నారా? మిమ్మల్ని ఎవరన్నా మోసం చేస్తున్నారా? మీరు సరైన ధ్యానం చేస్తున్నారా లేదా అని మీకు మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎవరు ఎవరికీ చెప్పరు. ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు. నేను ఎవరికీ చెప్పను. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ. జై హో పత్రిజీ.